ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధాస్ స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసి జ్యూసీగా చికెన్ ఫ్రై. చూసేద్దామా? చూస్తున్నారు కదా, ఒక అరకేజీ పైన చికెన్ తీసుకున్నాను నేను. ఉప్పు నిమ్మకాయ వేసి శుభ్రంగా కడిగిన చికెన్లోకి ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, 2 స్పూన్స్ పెరుగు, అరచెక్క నిమ్మకాయ, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, లవంగాలు, చెక్క, మిరియాలు, యాలకులు అన్నమాట, 2 స్పూన్స్ నూనెను కూడా వేసుకుంటున్నాను. వేసుకున్నవన్నీ బాగా కలుపుకోవాలన్నమాట. వేసుకున్న మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేటట్టు కలుపుకున్న తర్వాత ఒక గంట అయినా ఇలా ఉంచుకుంటే బాగుంటుంది అన్నమాట. స్మూత్గా వస్తుంది మనకి. ఆల్రెడీ నేను కుక్కర్ గిన్నెలోనే కలుపుకున్నాను. మీకు ఇష్టమైతే కొంచెం జీలకర్ర పొడి కూడా వేసుకోండి, ఒక 1/2 టీ స్పూను. నేను వేసే కారం కూరకారం అన్నమాట, మసాలా కారం. దానిలోనే జీలకర్ర ఉంటుంది, ధనియాలు ఉంటుంది. అందుకని నేను జీలకర్రని వేసుకోలేదన్నమాట. ఒక గంట తర్వాత కుక్కర్లోనే కలుపుకున్నాను కదా, కుక్కర్కి మూత పెట్టుకొని చికెన్లో నీళ్ళు ఏమీ వేయనవసరం లేదనమాట. చికెన్లోనే మనకి నీరు వస్తుంది. చికెన్లో నుంచి స్టవ్ మంటని మరీ ఎక్కువ పెట్టుకోకుండా మీడియంలో పెట్టుకొని 4 విజిల్స్ రానివ్వాలన్నమాట. 4-5 విజిల్స్ వస్తే బాగుంటుంది చికెన్. చికెన్ చక్కగా ఉడికిపోయింది. చికెన్కి సరిపడగా పాన్ పెట్టుకొని సరిపడగా నూనె వేసుకొని ఉడికించుకున్న చికెన్ మొత్తం వేసేసుకోవాలి. చికెన్ ఉడికించిన ఈ సూప్ని పక్కన ఉంచుకోండి. చికెన్ అలా వేగుతున్నప్పుడే కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఒక చెక్క, 3 యాలకులు, 4-5 లవంగాలు, ఇవి కూడా చికెన్తో పాటే వేసుకొని వేయించుకోవాలి. 3-4 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. మీరు తినే కారాన్ని బట్టి కూడా మీరు వేసుకోండి. మీకు కొంచెం కారంగా కావాలనిపిస్తే కొంచెం కారం వేసుకోండి. కాస్త 2-3 నిమిషాలు ఇలా మగ్గబెట్టుకోవాలి. కాస్త కొత్తిమీరని కూడా వేసుకొని కాసేపు మగ్గిన తర్వాత కుక్కర్లో ఉడకబెట్టుకున్న నీళ్ళు వస్తాయి కదా, చికెన్ ఉడకబెట్టుకున్న నీళ్ళు ఇవి వేసేసుకోవాలన్నమాట. మనకి గ్రేవీలా వస్తుంది. అప్పుడు ఉప్పు కారం ఒకసారి చూసుకొని ఇప్పుడే వేసేసుకుంటే బాగుంటుందన్నమాట. చక్కగా ముక్కకు పడుతుంది. మళ్ళీ ముందు వేసాను కదా, మరోసారి చూసుకుని వేసుకుంటే సరిపోతుంది. ఈ చికెన్లో ఉన్న నీరంతా దగ్గరికి వచ్చేసే వరకు ఉడికించుకోవాలన్నమాట. ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత
ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు మగ్గబెట్టుకోవాలన్నమాట. ఇంకా కొంచెం కారంగా కావాలనుకుంటే కొంచెం గరం మసాలా పొడిని వేసుకోండి. కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోండి. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటుంటే నిమ్మకాయ పిండుకొని చాలా బాగుంటుందన్నమాట. చూస్తున్నారా, చికెన్ చక్కగా ఉడికిపోయింది. చూస్తున్నారా, లెగ్స్ కూడా చక్కగా ఉడికిపోయినాయి. చూస్తున్నారా, జ్యూసీ అండ్ స్పైసీ చికెన్ ఫ్రై రెడీ. చూస్తున్నారా, లెగ్ పార్ట్ కూడా చక్కగా ఉడికిపోయింది. చూస్తున్నారా, చికెను చక్కగా ఉడికిపోయింది. చాలా స్మూత్గా వస్తుందన్నమాట. ఇలానే తినేయవచ్చు. రసం పెట్టుకున్నా ఇలానే నిమ్మకాయ పిండుకొని తింటే చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ఏమి వేసుకోకపోయినా గ్రేవీగా ఉంది. చూస్తున్నారు కదా. చూస్తున్నారు కదా, స్పైసీ అండ్ జ్యూసీ చికెన్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సుధాస్ స్మార్ట్ కిచెన్ అండ్ బ్లాగ్స్.